సార్ ఇది రెగ్యులర్ గా కొంతమంది పేషెంట్లు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు సార్. చెప్పు నవీన్, ఏంటయ్యి? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ క్యాన్సర్ వచ్చిన ఎవరికైనా ఒకళ్ళ క్యాన్సర్ వస్తే అది వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందా, వాళ్ళు కలిసి ఉండొచ్చా? కరెక్ట్, ఈ డౌట్ అందరూ అడుగుతున్నారు. క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు, అది అంటువ్యాధి కాదు. కీమోథెరపీ వెళ్తున్నప్పుడు పిల్లలకు మాత్రం ప్లాన్ చేయొద్దని చెప్తాం, అంతే తప్ప క్యాన్సర్ డస్ నాట్ కంటామినేట్. అసలు అది ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి కానే కాదు. సార్ దాంతో పాటు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మాకుంది నెక్స్ట్ మా పిల్లలకు వస్తుందా? క్యాన్సర్ అనేది ఏంటంటే 15% జెనెటికల్ గా ఉంటుంది, 85% స్పోరాడిక్ అన్నమాట. సార్ అలాగే ఇంకొంతమంది పేషెంట్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు సర్జరీ అయితే ఇలా కత్తి పట్టడం వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నారు. స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉండి సర్జరీ చేయాల్సి వస్తే ఫ్రంట్ పూర్తిగా క్యాన్సర్ ని తీసేసి నయం చేయొచ్చు. సో క్యాన్సర్ అనేది సర్జరీ చేయటం వల్ల పెరగదు, పూర్తిగా నయం అయిపోతుంది. అలాగే ఇంకోళ్ళు అడిగిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తున్నాం కదా, ఆ ట్రీట్మెంట్ ని పేషెంట్ తట్టుకోగలడా, తట్టుకుని ఎంత టైంలో రికవర్ అవ్వగలడా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఒకటి మనకి 3 ఆప్షన్స్ క్యాన్సర్ లో, ఒకటి సర్జరీ, ఒకటి రేడియేషన్, ఇంకోటి కీమోథెరపీ. మాకు ఎకాక్ స్టేటస్ అంటే పేషెంట్ పర్ఫార్మెన్స్ స్టేటస్ అనేది చూస్తాం. పేషెంట్ ఎంత తట్టుకోగలరో దాని ప్రకారమే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం తప్ప పేషెంట్ తట్టుకోలేని ట్రీట్మెంట్ ని పేషెంట్ కి ఇచ్చి పేషెంట్ ని అసలు వీక్ చేయడానికి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వం.